పరిశుద్ధాత్ముడు మీతోనే మనతోనే ఉంటాడు. అందుకే యేసు ప్రభు శిష్యులకు ఏం చెప్పాడు? ఇదిగో నేను మరలా పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోతున్నాను మరి అన్నప్పుడు అక్కడున్న శిష్యులందరూ భయపడ్డారట. ఏంటి ప్రభువా, ఇంతకాలం నువ్వు మాతో ఉన్నావు, మాకు కనబడ్డావు, చనిపోయావు, తిరిగి లేచావు, మాకు కనబడ్డావు, 40 రోజులు ఇక్కడ ఉన్నావు, మరలా అమాంతంగా ఇప్పుడే మీరు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అన్నప్పుడు అంటాడు ఆయన, ఇదిగో మీ యొద్ద నిత్యము మీతో ఉండడానికి ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని పేరే ఆదరణకర్త. ఆదరణకర్త ఆదరించేవాడు, కష్టములో ఆదరించేవాడు, దుఃఖములో ఆదరించేవాడు, వేదనలో ఆదరించేవాడు, మన వెన్ను తట్టి కాపాడేవాడు పరిశుద్ధాత్ముడు. అందుకే సంఘమంతా కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి.